హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్నీర్ రాజు యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే పెట్రోల్ ట్యాంకులన్నీ బంద్ ఉండటం వల్ల నేనైతే బస్సులో మాచర్ల వరకు అయితే వెళ్తున్నాను. వెళ్తూ వెళ్తూ వీడియో అయితే తీస్తున్నాను. ఎందుకంటే చూడడానికి చుట్టుపక్కల చాలా ఉన్నాయి అనమాట. చాలా బాగున్నాయి. ఒకసారి అవన్నీ మీతో కూడా చెప్దామని అయితే తీస్తున్నాను. ఇక్కడ నుంచి రైట్కి అయితే చూస్తున్నారు కదా, రోడ్డు అయితే ఉంది. ఇలా వెళ్తే మనకి గంగా సమేత రామలింగేశ్వర స్వామి అయితే ఉంటారనమాట. అక్కడ మనకి పూజలు అవి ఇవి చేసుకోవచ్చు. పిండ ప్రదానం చేయాలన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుందన్నమాట ఈ టెంపుల్. ఎందుకంటే మనకి సాగర్ ఎప్పుడు పారుతూ ఉంటుంది స్నానం చేయడానికి కానీ ప్రతిదానికి కానీ. మీకు అక్కడ అలాగే పంతులు కూడా అవైలబుల్ ఉంటారనమాట. చాలా బాగుంటుంది. అలాగే నాగార్జున సాగర్ డ్యామ్ అయితే చూడొచ్చు. ఇక్కడికి వచ్చే లోపలే మనకి బుద్ధవనం అయితే కనిపించింది. చాలా బాగుంటుందన్నమాట. దాన్ని కూడా విజిట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నుంచి ఎడం చేతి పక్క అయితే మనకి వాటర్ వెళ్తూ ఉంటాయి కదా, అటైతే చాలా పల్లెటూర్లు అయితే ఉన్నాయి. అసలు వెళ్తుంటే చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ టైం తప్పకుండా అక్కడ ఎన్ని ఊర్లు ఉన్నాయి ఏంటి అనేది ఆ ఊర్లన్నీ మొత్తం మీకైతే వీడియో తీస్తాను నేను. అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అనమాట. అంత బాగున్నాయి అనమాట. ఇప్పుడు మనమైతే కొత్త బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాం. ఇక్కడి నుంచి అయితే మనం మాచర్లు అయితే వెళ్తున్నాం అనమాట. చూస్తున్నారు కదా, మనమైతే తెలంగాణ దాటేసి ఆంధ్రాలో అయితే ఎంటర్ అయిపోతున్నాం అనమాట. ఇక్కడికి మనం కొంచెం ముందుకెళ్ళగానే ఏపీ టూరిజం అయితే ఉంటుందన్నమాట. బోటింగ్ సెక్షన్ అంతా ఉంటుంది. చాలా బాగుంటుందన్నమాట. అది కూడా మనకి ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట మొత్తం అది. మీరు ఈ రోడ్డు కూడా గమనించినట్టయితే మనం ఏదైతే ఈ కొత్త బ్రిడ్జి దాటిన తర్వాత నుంచి చాలా పెద్దగా ఉంటుంది రోడ్డు. ఇదంతా కొత్త రోడ్డు అనమాట ఇది. మనకి అటు సైడ్ ఏదైతే ఉందో అది చిన్నగా ఉంటుంది కానీ రోడ్డు, ఇటు సైడ్ మొత్తం మొత్తం డబల్ రోడ్డు అనమాట. చాలా బాగుంటుంది. మనం ఓన్ వెహికల్స్ కానీ వేసుకొని వస్తే చెక్ పోస్ట్ దగ్గర అయితే అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. రూ. 50 అయితే తీసుకుంటారు. ఇంతకుముందు అయితే డైరెక్ట్గా తీసుకునే వాళ్ళు, ఇప్పుడు అట్లయితే ఏం లేదు. ఫాస్టాగ్లో నుంచి కట్ అయిపోతాయి అనమాట డైరెక్ట్గా. మా బస్సు అయితే చూస్తున్నారు కదా, ఎక్కలేకపోతుంది అనమాట. ఎంత స్లో అయిపోతుందో చూస్తున్నారు కదా. అటు ఇటు కొండను తులసి మధ్యలో రోడ్డు అయితే వేశారు. ఎక్సలెంట్గా ఉంటుంది వ్యూ అయితే చూడడానికి డైరెక్ట్గా అయితే ఇక్కడి నుంచి. అలాగే మనం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అయితే మనకి చెక్ పోస్ట్ అయితే ఉంటుంది. ఈ చెక్ పోస్ట్ కాడ నుంచి మనం కుడి చేతి పక్కకి వెళ్ళినట్టయితే ఆ ఏపీ టూరిజం అని చెప్పాను కదా, మనకి బోటింగ్ సెక్షన్ అక్కడ పెద్ద పెద్ద షిప్స్ అవి ఉంటాయి అనమాట. నాగార్జున సాగర్ డ్యామ్లోకి అయితే మనం దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. డ్యామ్ దగ్గరికి అటు అవతల సైడ్ నుంచి అనమాట. చాలా బాగుంటుంది వ్యూ అయితే. ఒకసారి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇక్కడ ఏంటంటే చూడడానికి చాలా బాగుంటాయి అనమాట మొత్తం అంతా ఇంకా మనకి. అలాగే ఎత్తిపోతల జలపాతం అది చాలామందికి తెలిసే ఉంటుంది. ఎత్తిపోతలు అయితే అక్కడ అలాగే మనకి దత్తాత్రేయ స్వామి క్షేత్రం కూడా అయితే ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకి చేపలు అమ్మేవాళ్ళు ఉంటారనమాట. అంటే చేపలు డైరెక్ట్గా మనం తీసుకెళ్ళటమే కాకుండా ఇక్కడే వండి పెడతారు. మనకి కావాలంటే ఫ్రై చేస్తారు, కర్రీ చేస్తారు. ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. చాలా బాగుంటాయి. అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకొచ్చిన చేపలు ఏవైతే ఉన్నాయో అవైతే మనకి ఇక్కడ దొరుకుతాయి అనమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇది చెక్ పోస్టు. ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్తే ఏపీ టూరిజం అయితే వచ్చింది. చెప్పాను కదా, మనం బోటింగ్ అవన్నీ చేయాలంటే అటు వెళ్ళాలి. చాలా బాగుంటుంది అనమాట. అదైతే ఎక్సలెంట్గా ఉంటుంది. అలా కాకుండా మనం డైరెక్ట్గా వెళ్తే ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ అయితే వస్తుందని చెప్తున్నారు. అది ఉట్టుగా నిజమో నాకు కూడా తెలీదు. అందరూ అనుకుంటున్నారు అనమాట. ఇక్కడైతే ఒక ఎయిర్పోర్ట్ అయితే వస్తుందనేసి. అక్కడైతే ఎలిప్యాడ్ అని అయితే రాసిందనమాట. అంటే నాకు తెలిసిన వాళ్ళని అడిగితే ఏమన్నారంటే అది విమానాలు దిగే ఎయిర్పోర్ట్ అయితే కాదు, జస్ట్ హెలికాప్టర్స్ అలా ల్యాండ్ అవ్వడానికి అయితే చేస్తున్నారని అయితే చెప్పారు. రోడ్డు అయితే చూడొచ్చు. ఇంతకుముందు చాలా అంటుంటారు కదా, సాగర్ కాలువ దగ్గర చాలా ఇట్లా మెలికలు మెలికలు ఉంటుందని. ఇప్పుడైతే ఆ మెలికలు అయితే ఏం లేవన్నమాట. డేంజర్ మెలికల్స్ అన్ని మొత్తం పోయినాయి. చూస్తున్నారు కదా, స్ట్రైట్గా వేసేసారు రోడ్డు. 1-2 మెలికలు మాత్రమే ఉంటాయి. చాలా నీట్గా ఉందన్నమాట. ఒకప్పుడు ఇటు ప్రయాణం చేయాలంటే చాలామంది భయపడేవాళ్ళు. దొంగలు ఉంటారు అది ఇది అని చెప్పేసి అని, లేకుంటే వెహికల్స్కి ఏమైనా పంచర్లు పడ్డా చాలా కష్టమని. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, చాలా నీట్గా అయితే ఉందన్నమాట రోడ్డు. ఈ పక్కన మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇక్కడైతే చేపలు అయితే పెట్టేసి మనకి ఫ్రై కావాలంటే ఫ్రై, కర్రీ కావాలంటే కర్రీ, ఇట్లయితే పెట్టి అమ్ముతుంటారు. చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే చేపలు ఫ్రెష్గా ఉంటాయి. ఎవరైనా తినాలి అనుకున్న వాళ్ళు కూడా ఇక్కడైతే అందుబాటులో అయితే ఉంటుంది. అలాగే ఇది మనం దాటి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇంకో చెక్ పోస్ట్ అయితే వచ్చింది అనమాట. ఆ చెక్ పోస్ట్ దగ్గర నుంచి మనం ఎడం చేతి పక్కకి వెళ్తే ఎత్తిపోతల జలపాతం అయితే వచ్చింది. ఈ లోపల మనకి ఇంకా చాలా ఊర్లు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటంటే మనకి డైరెక్ట్గా మాచర్లు అనుకుంటారు, కానీ ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఈ టర్నింగ్ తిరిగినాక లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్తే కింద చాలా పల్లెటూర్లు ఉన్నాయన్నమాట. ఇంకా మనం చాలా బాగా అనిపిస్తుంది అవి చూస్తుంటే. ఎందుకంటే ఎప్పుడో అమ్మమ్మల కాలం తాతల కాలం నాటి ఊర్లాగా అనిపించింది అనమాట. అందరూ అక్కడ ఉన్న జనాలని వాళ్ళని చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎవరైనా సరే చూస్తే కామెంట్ చేయండి. నేను కూడా ఒకసారి వెళ్దామని అయితే అనుకుంటున్నాను అవన్నీ చూడడానికి. ఎందుకంటే నేను కూడా వాళ్ళు వీళ్ళు చెప్తే వినడమే తప్ప పల్లెటూరు దగ్గరికి అయితే వెళ్ళి చూసింది అయితే ఏం లేదు. కాబట్టి నేను కూడా ఒకసారి వెళ్ళి ఆ ఊర్లన్నీ చూడాలని అయితే అనుకుంటున్నాను. అలాగే కుదిరితే వీడియో కూడా తీసి పెడతాను. చాలా బాగుంటుంది అనమాట.
అయితే మనకిక్కడ ఎత్తిపోతల దగ్గర దత్తాత్రేయ స్వామి క్షేత్రం అయితే ఉంటుంది. చాలా బావుంటుందనమాట దత్తక్షేత్రం అయితే. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల నాటి టెంపుల్ అంట అదైతే. నేను అక్కడికైతే ఎళ్ళాను. మన ఛానల్‌లో ఆల్రెడీ ఒక వీడియో గూడా పెట్టాను నేను. కానీ అది చాలా రోజుల ముందు పెట్టాను. క్వాలిటీ అయితే లేదనమాట. కొంచెం అటు ఇటుగా ఉంటుంది. మళ్ళీ ఒకసారైతే ఎళ్ళాలి. ఆ గృహలో దేవుడైతే ఉంటాడు. చాలా బావుంటదనమాట అసల. మెయిన్ ఏందంటే చాలా మంచి పుణ్యక్షేత్రం అది. ఈ ఎత్తిపోతల అనే పేరు కంటే ముందు అక్కడేందంటే యతులు తపస్సు చేసే స్థలం అంటది. అందుకని యతి తపోవనం. యతి తపోవనంని కాలక్రమేణా ఎత్తిపోతలుగా మార్చారనమాట. ఎందుకంటే అక్కడ చాలామంది మునీశ్వరులు ఇప్పుడు కూడా మనకి సూక్ష్మ రూపంలో అయితే తపస్సు చేసుకుంటూ తిరుగుతూ ఉంటారంట. చాలా పవిత్రమైన ప్లేస్ అనమాట. కుదిరితే తప్పకుండా అక్కడికైతే వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి స్వామివారిని. నేనైతే ఒకసారి వెళ్ళాను. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అంత శక్తివంతమైన దేవుడనమాట అక్కడ. నేను ఒక కోరిక కోరుకున్నాను. ఆ కోరికైతే నాకు నెరవేరింది. కానీ రెండోసారి ఎళ్ళాలి అనుకున్నా ఎళ్ళలేకపోతున్నాను చూసారా? అంతే. అది ఏదైనా ఒక టైం అనమాట. దేవుడు రమ్మంటేనే మనం వెళ్ళగలుగుతాం. కావాలంటే ఎళ్ళలేమనమాట. అక్కడికెళ్తే ఒక పని అయిందని తెలుసు. ఇంకో పని కోసం మళ్ళీ నేను వెళ్ళాలి అని తెలుసు. కానీ ఎళ్ళలేకపోతున్నాను. ఇక్కడ ఈ దారిలోనే తిరుగుతున్నాను గానీ అక్కడికి ఎళ్ళడం కుదరట్లేదనమాట. ఈ రోడ్ వేయటం వల్ల ఒక మంచి విషయం ఏంటంటే, ఇంతకుముందైతే భయపడేవాళ్ళనమాట. ఈ రోడ్లో రావాలంటే దొంగలుంటారేమో అది ఇది అని చెప్పేసి. ఇప్పుడైతే చూస్తున్నారు కదా! ఇంకోటి డేంజర్ మలుపులు గూడా అయితే ఏమి లేవనమాట. చాలా స్ట్రెయిట్‌గా చేశారు రోడ్‌నైతే. చాలా నీట్‌గా ఉంది. చూస్తున్నారు గదా! డబల్ రోడ్ గూడా చేశారనమాట ఇది మనకి. అటు సైడ్ గూడా ఇలాగే చేస్తారో లేదో నాకైతే తెలీదు గానీ, మనం బ్రిడ్జి దాటిన కాడ నుంచి యువతల సైడ్ అయితే మాత్రం చాలా బావుంది. అలాగే మనకి ఇక్కడ ఏమైనా జంతువులు అలా ఉంటే లోపల రోడ్డు మీదకైతే రాకుండా ఫినిషింగ్ అయితే కూడా ఏస్తున్నారనమాట సైడ్‌లు. చాలా బాగుంది. చూస్తున్నారు కదా! జస్ట్ ఒక 2 మలుపులు మాత్రమే ఉన్నాయన్నమాట. ఇంతకుముందు ఇక్కడేందంటే చాలా ఎక్కువ మలుపులుండేది. ఎందుకంటే ఇటు ఈ రూట్‌లో తిరిగే వాళ్ళకి తెలిసుంటదనమాట. నేను ఈ వీడియో తీస్తుంటే బస్ డ్రైవర్ అయితే అంటున్నారు, "చుట్టుపక్కల పచ్చగా గూడా లేదు గదా! ఏం తీస్తావు ఈ వీడియో? వర్షాలు పడితే కొద్దిగా మంచిగా పచ్చగా బావుంటది. చూస్తున్నావు గదా! ఎట్లా ఉన్నాయో ఎండిపోయినాయి" అని అయితే అంటున్నాడనమాట. అంటే వర్షాకాలం మనకింకా చాలా బాగా అందంగా ప్రకృతి అయితే పచ్చంగా కనిపించిద్దనమాట ఇక్కడ చూడడానికి. కాకపోతే ఈ వీడియో నేను తీయడానికి కారణం ఏందంటే, మనకిక్కడ నాగార్జున సాగర్ చుట్టూ మనకి చూడవలసిన ప్రదేశాలైతే చాలా ఉన్నాయన్నమాట. ఒక్క రోజుకి అయిపోవు అవన్నీ. బుద్ధవరం దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే మనం ఇక్కడ ఎత్తిపోతల వరకు రావడానికి మధ్యలో ఉన్నయన్నీ చూసుకుంటూ రావడానికి చాలా అయితే ఉన్నాయన్నమాట మనకి. జలవిహార్ అని ఇట్లా చాలా ఉంటాయి అన్నీ. అవి మొత్తం చూసుకోవడానికి మనకి 2, 3 రోజులైనా పట్టిద్దనమాట. ఓన్ వెహికల్ ఏసుకొనొచ్చి మనకిక్కడ రూమ్స్ అవన్నీ గూడా దొరుకుతాయన్నమాట. ఇక్కడే ఉండడానికి. ఎప్పుడన్నా హాలిడే ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు చాలా బావుంటుంది. కానీ నన్నడిగితే మీరెవరైనా సరే ఇక్కడికి రావాలి అనుకున్నోళ్ళు నేను ఇందాక చెప్పాను కదా! కొత్త బ్రిడ్జి దగ్గర లెఫ్ట్ సైడ్ కిందకి దారుందని. అక్కడి నుంచి ఎళ్తే పల్లెటూర్లొస్తాయన్నమాట. ఒక్కసారి ఆ పల్లెటూర్లు చూడడానికి ప్రయత్నం చేయండి. చాలా బావుంటాయన్నమాట అసలవి. అంటే మీరు కొన్ని సంవత్సరాలు వెనక్కెళ్ళినట్టు అనిపిచ్చిద్దనమాట మీకు. ఎందుకంటే అక్కడ వాతావరణం అంతా అలా ఉంటుందనమాట. అక్కడ మనుషులు గావచ్చు, ఆ వాతావరణం గావచ్చు చాలా బావుంటుంది. అలాగే మనం కిందకెళ్ళే కొద్దీ నాగార్జున సాగర్ వాటర్ ఏదైతే ఉందో అది పారుతూ, పారుతూ చిన్న చిన్న కాలవల్లాగా వస్తుంటాయనమాట. ఆ ఊరు సైడ్ వస్తా ఉంటాయి. అసలది చాలా అందంగా ఉంటదనమాట. చెప్పడానికి మాటల్లో చెప్పలేం. మనం కళ్ళతో చూస్తేనే అందాన్ని ఆస్వాదించగలుగుతాం అనమాట అది. ఇక్కడైతే చూస్తున్నారు కదా! సైడ్ ఫినిషింగ్ అనమాట. ఇలా మొత్తం అయితే వేస్తున్నారు. ఎందుకంటే ఏవైనా జంతువులు అలా ఉంటే మనకి రోడ్డు మీదకైతే రాకుండా ఉండడానికైతే వేస్తున్నారనమాట. చాలా బావుంటది. మనమైతే ఇప్పుడు ఇటు ఆంధ్ర సైడ్ ఉన్న చెక్ పోస్ట్ దగ్గరికైతే వచ్చాం. ఇదే అనమాట చెక్ పోస్టు. ఇప్పుడు చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడు ఈ రోడ్డే అనమాట మనకి ఎత్తిపోతలైతే ఎళ్ళిద్దనమాట డైరెక్ట్‌గా. అలాగే దత్తక్షేత్రం దగ్గరికెళ్ళే రోడ్డు కూడా ఇదే. 2 అక్కడే ఉంటాయనమాట. చాలా బావుంటాయి. తప్పకుండా విజిట్ చేయండి. శక్తివంతమైన దత్తక్షేత్రం అనమాట ఇదైతే మనకి. ఇక్కడి నుంచి అయితే మొత్తం ఇంకా మనం ఊరే అనమాట. చాలా బావుంటుంది. అలాగే నాగార్జున సాగర్ కాలువ అయితే ఒకటి వస్తదనమాట ఇటు. ఎడమ కాలువనో ఏదో అంటారు సంథింగ్. నీళ్ళైతే వదిలారు. చాలా బావుంది ఆ కాలువ గూడా. అలాగే మనకిక్కడ ఒక టోల్ ప్లాజా గూడా అయితే వస్తదనమాట. ఎందుకంటే ఇక్కడ రోడ్డేశారు కదా! అందుకని ఒక టోల్ ప్లాజా అయితే పెట్టారనమాట. ఇక్కడి నుంచి అయితే చూస్తున్నారు కదా! మనకి పొలాలు 2 పక్కల చాలా బావుంటాయనమాట ఇయి మనకి చూడ్డానికి. అటు ఇటు 2 పక్కలుంటాయి. ఎక్సలెంట్‌గా ఉంటాయి. మధ్య మధ్యలో చిన్న చిన్న ఊర్లు. మీరైతే ఒకసారి విజిట్ చేసేవాళ్ళు డైరెక్ట్‌గా ఓన్ వెహికల్ ఉంటే రండి. ఇక్కడైతే ఎక్కడైనా స్టే చేయండి. ఒక 2 రోజులు, 3 రోజులు మొత్తం తిరిగి చూడండి. చాలా బావుంటుందనమాట మనకి.
ఇది మొత్తం అయితే రాబోయే రోజుల్లో ఒక పర్యాటక ప్రాంతంగా చాలా బాగా చేస్తారు నాకు తెలిసి. ఎందుకంటే మంచి అవకాశం ఉందన్నమాట ఇక్కడ. వచ్చి ఉండడానికి గానీ, చుట్టూ తిరిగి చూడడానికి గానీ, మనకి చాలా బావుంది ఇది. ఎందుకంటే ఇది ఏపీ టూరిజం అనేది కూడా ఈళ్ళే డెవలప్ జేయాలి మొత్తం అంతా. మనకి ఆ షిప్పింగ్‌ది అది కూడా చాలా వరకి తెలియట్లేదు జనాలకైతే. వెళ్ళట్లేదు అటు. అంతేగాని చాలా తక్కువ మందికైతే తెలుస్తుందనమాట. ఎందుకంటే అది రన్నింగ్ రోడ్డుకైతే లేదనమాట. మనకి ఏదైతే చెక్ పోస్ట్ ఉందో అక్కడి నుంచి మనం కుడి చేతి పక్కకైతే వెళ్ళాల్సి ఉంటుంది. చాలామందికి తెలియట్లేదు. ఒకప్పుడు బస్సులు అటునుంచే వెళ్ళాయంట మరి. ఎప్పుడో నాకైతే తెలీదు గానీ, ఫస్ట్ అయితే బస్ రూట్ అటే ఉండిందంట. తర్వాత ఆ రూట్ మార్చేశారంట అది మొత్తము. ఇటు మనకి తక్కువగా ఇటైతే ఏశారనమాట. ఎందుకంటే డిస్టెన్స్ తగ్గిద్దని చెప్పి ఇటైతే ఏశారంట. మనకి హైదరాబాద్‌లో పెట్రోల్ ట్యాంకులు బంద్ చేయడం వల్ల నేనైతే ఈరోజు బస్సులో రావడం వల్ల నాకు ఇవన్నీ అయితే చూసే అవకాశం దక్కిందనమాట. చాలా బావుంది. అంటే డైరెక్ట్‌గా మనం వచ్చేటప్పుడు మేము డైరెక్ట్‌గా డెస్టినేషన్‌కి అయితే వెళ్ళిపోతాం. ఇవన్నీ చూసుకోము. ఈ బస్సులో ఏందంటే సీట్లు కూడా దొరకలేదు. ఫుల్ అయిపోయినాయనమాట. ఇక డ్రైవర్ క్యాబిన్‌లో అయితే నుంచున్నాననమాట. అతనితో మాట్లాడుతా అలాగే మొబైల్‌తో తీసుకుంటా వచ్చాననమాట నేనిది. ఇదైతే కావాలని తీసింది కాదు. చూడ్డానికి బావుంది. చుట్టుపక్కల ఇన్ని ప్రదేశాలైతే ఉన్నాయనేది తెలియజేయటం కోసం అనమాట. మొత్తం మనకి చాలా బావుంది ఏరియా అయితే. నాకైతే హైదరాబాద్ నుంచి డైరెక్ట్ బస్సు కూడా దొరకలేదనమాట. నేనైతే మల్లేపల్లి దాకా అయితే వచ్చాను. ఇదైతే చూస్తున్నారు కదా! ఈ కాలువేననమాట మీకు చెప్పింది నేను. చూస్తున్నారు కదా! ఎక్సలెంట్‌గా ఉంది. వాటర్ అయితే నిండుగా ఉంది. అసలు దిగటానికి కూడా మనకి బాగున్నాయనమాట. స్టెప్స్ అవన్నీ చాలా బావుంది. వాటర్ అయితే మీకు తెలుసు కదా! ఎంత ఫ్రెష్‌గా ఉంటాయో చాలా నీట్‌గా అయితే ఉంటాయనమాట మొత్తం. నాకైతే మొత్తం 4 అవర్స్ జర్నీ అయితే పట్టిందనమాట. హైదరాబాద్ నుంచి మాచర్ల అయితే రావడానికి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము మాచర్ల దగ్గరికొచ్చిన తర్వాత ఇక్కడ ఎడమ చేతి పక్క అయితే చూస్తున్నారు కదా! ఈ టెంపుల్ అయితే మాత్రం చాలా బావుంటుందనమాట. ఇది కూడా లక్ష్మీ నరసింహస్వామి అలాగే శివయ్య అయితే ఉంటారు. ఎక్సలెంట్‌గా అయితే ఉంటుంది ఈ టెంపుల్ కూడా మనకిక్కడ. ఇక్కడైతే భోజనాలు కూడా పెడుతుంటారు ప్రతిరోజైతే. సూపర్ ఉంటుందనమాట మనకి మాచర్ల దగ్గరికొచ్చిన తర్వాత. ఇక్కడ పూజలు అవి ఇవి అయితే బాగా చేస్తున్నారు. నేనెందుకంటే నాకు కొంచెం పని మీద వరుసగా నేనొక 2, 3 రోజులొచ్చాననమాట. ప్రతిరోజు నేనక్కడ చూస్తుంటే ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారనమాట ఆ టెంపుల్ దగ్గరైతే. చాలా బావుందనమాట. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మొత్తానికి మాచర్ల అయితే వచ్చేసాను. ఈ మధ్య కాలంలో అయితే నేను ఎక్కువ టెంపుల్స్‌కి వెళ్ళట్లేదు కుదరక. అందుకనే టెంపుల్ వీడియోస్ అయితే రావట్లేదనమాట. తప్పకుండా మళ్ళీ నేను టెంపుల్స్‌కైతే వెళ్ళి మనకి టెంపుల్ వీడియోలైతే మన ఛానల్‌లో పెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.